నీ వేటుకే వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవనేరుగా ఉడుకెత్తిన లెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా పనైపోద్ది రారా. టీడీపీ యువ నేత నారా లోకేష్ దెబ్బకు దిగొచ్చింది జగన్ సర్కార్. పోలీసులకు స్పెషల్ అలవెన్స్ లు ఇస్తూ జీవో 79 ను విడుదల చేసింది. పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ప్రభుత్వం. వాళ్ళకి రావాల్సిన టీఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. పోలీస్ సోదరులు కూడా తెలుస్తున్నా 3 నెలల్లో పెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 మేము రద్దు చేస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే విషయం ప్రెజెంట్ ఇప్పుడే ఏసీబీ కోర్టులో జరిగిన పిటిషన్ పైన డిస్కస్ చేయబోతున్నాము. ఆ పిటిషన్ ఏంటంటే నారా లోకేష్ అరెస్ట్ కాబోతున్నారు. ఇదే ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే నిన్న ఏదైతే యువగలం సభ అయితే జరిగిందో ఆ సభలో నారా లోకేష్ గారు మొత్తం పాదయాత్రను ముగించుకున్న తర్వాత ఒక బహిరంగ సభనైతే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు పాల్గొనడం జరిగింది. అందరూ స్పీచ్లు అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా నారా లోకేష్ గారు కూడా స్పీచ్ చేయడం జరిగింది. అయితే ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా? కానీ ఏసీబీ కోర్టు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలోనే నారా లోకేష్ పైన మరో కేసు పెట్టి లోకేష్ గారిని అయితే అరెస్ట్ చేయడానికి ట్రై చేసింది. గతంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారు అని వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు పెట్టడం జరిగింది. కానీ అప్పుడు నారా లోకేష్ గారు సిఐడి విచారణకు వచ్చి అనంతరం విచారణ అయిన తర్వాత బయటకు వచ్చి నేను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అయితే చెప్పారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే సభ జరిగిందో యువగలం సభ, ఆ సభలో నారా లోకేష్ గారు పోలీసులపై విమర్శలు చేశారంటూ, అదే విధంగా పోలీసులను బెదిరిస్తున్నారంటూ ఏపీసీఐడి అయితే నారా లోకేష్ గారి పైన కేసు నమోదు చేసింది. ఆ కేసు పైన ఈరోజు ఏసీబీ కోర్టులో అయితే విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఏసీబీ కోర్టు అయితే ఈ పిటిషన్ను కొట్టేసింది. ఎందుకంటే నారా లోకేష్ గారు ప్రస్తావించింది ఏంటంటే ఏదైతే నారా లోకేష్ గారు మొదటి నుంచి ఒక ఎర్ర బుక్ అయితే పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఒక ఎర్ర బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళ పేర్లను మట్టుకే నేను నమోదు చేసుకుంటున్నాను అంటూ కొంతమంది పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అధికారుల పేర్లు కానీ, పోలీసుల పేర్లు కానీ, ఎస్ఐలు, సిఐలు, ఇలా పలు అధికారుల పేర్లు అయితే నేను నమోదు చేసుకున్నాను. మా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళనైతే జ్యుడిషియల్గా ఎంక్వైరీ వేసి వాళ్ళ తప్పుంటే సస్పెండ్ చేపించి చర్యలు తీసుకుంటానైతే అని అయితే నారా లోకేష్ గారు మెన్షన్ చేయడం జరిగింది. దానిపైన కూడా ఏపీసీఐడి ఈరోజు కేసు నమోదు చేసింది. ఈ కేసు వెనక ఎవరున్నారు, వైసీపీ పెద్దలు ఉన్నారా అనేది టీడీపీ అలాగే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నారా లోకేష్ గారి అరెస్ట్కి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారి స్పీడ్ పెంచారు. ఇంతకు ముందు ఉన్నట్టు నారా లోకేష్ గారు అయితే ప్రజెంట్ లేరు. ఎందుకంటే యువగలం తర్వాత నారా లోకేష్ టోటల్లీ చేంజ్డ్ పర్సన్. ఎందుకంటే అతను ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, అదేవిధంగా ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల్లోనే కొంచెం స్పీడ్ పెంచి అధికారులని ఇలా చెప్పడం. అదేవిధంగా యువగలం సభలో హైలైట్ జరిగింది ఏంటంటే ఏదైతే జియో 79 పైన నారా లోకేష్ గారు స్పందిస్తూ యువగలం సభలో చేసిన కామెంట్స్కి ఈరోజు ఫలితం దొరికింది. గవర్నమెంట్ అయితే జియో 79ని రద్దు చేస్తూ టీఏడిఎల్ని వెంటనే అమలు చేయాలంటూ జియో పాస్ చేసింది. ఇలా చూసుకుంటే నారా లోకేష్ గారికి జగన్ గారు భయపడుతున్నారని పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అయితే మీ ఒపీనియన్ కూడా నారా లోకేష్ గారికి జగన్ భయపడుతున్నారా లేదా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోకి అయితే